హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమ్మల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. సార్, సాలార్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఎలా ఉంది? ఈ సలార్ యాక్చువల్గా పాన్ ఇండియా మూవీ. ప్రభాస్ ఇమేజ్ బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పుకోవచ్చు అండి. బట్ అంతకుముందు రాజమౌళి ఛత్రపతి సినిమాతో ఆయన టాలెంట్ని, ఆయన ఇమేజ్ని బయటికి తీసినా కూడా బాహుబలితో అసలు పాన్ ఇండియా లెవెల్లో, అంటే వరల్డ్ లెవెల్లో అని కూడా ఒక విధంగా అనుకోవచ్చు. హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోదు అన్నట్టుగానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి కూడా ఎందుకో సరైన హిట్స్ పడలేదు ఆయనకి. మరి అది గ్రహ ఫలితమో లేదంటే సరైన స్టోరీ సెలక్షన్ రాంగ్ వల్ల తెలియట్లేదు. కానీ సో అట్లా తర్వాత బాహుబలి తర్వాత సాహో పర్వాలేదు అనిపించింది. తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కానీ లేదంటే ఆదిపురుషు బాగా డిజాస్టర్లు అయిపోయి డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ కూడా. సో ఇప్పుడు ఇదేంటంటే దీని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల కూడా ఒక విధంగా మైనస్సే సినిమాకి. ఎందుకంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంచ్కే వెళ్ళాం అనుకోండి, అన్ని రకాల ఫుడ్ ఊహించుకొని వెళ్తాం. అక్కడ ఏమాత్రం ఒక మోస్తరుగా ఉన్నా యాక్చువల్గా బాగానే ఉంటుంది. ఒక మోస్తరుగా ఉన్నా మనం సాటిస్ఫై బాగాలేదురా, చాలా డిసప్పాయింట్ అయ్యారా అన్నట్టుగా ఉంటాం. సో అలాగే ఇక్కడ ప్రభాస్ ఇమేజ్కి, ఆ కటౌట్కి ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ వెళ్ళినప్పుడు ఏమాత్రం ఒక 10% తగ్గినా కూడా ఎలా ఉంటుందంటే అబ్బా అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అలాగే అనిపించింది నాకైతే. యాక్చువల్గా ప్రశాంత్ నీల్ అంటే సూపర్ డైరెక్టరు. KGF 1, 2తో మంచి, అంతకుముందు చిన్న సినిమాలు ఒక మోస్తరు సినిమాలు తీసినా కూడా KGFతో ఆయన కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. KGF 2తో KGF 1 సైలెంట్గా రిలీజ్ అయినా బ్లాక్ బాస్టర్ అయింది. సో అది ప్రశాంత్ నీల్ అండ్ టీమ్, ఏదైతే KGF నిర్మాణ సంస్థ హోంబలే ఉందో ఆ టీమే అంతా ఉన్నారు ఇక్కడ కూడా. సో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఈ సలార్కి కూడా ఇప్పటి నుంచో నడుస్తుంది మొత్తం. పోస్ట్ ప్రొడక్షన్ వరకు, ప్రీ ప్రొడక్షన్ వరకు చాలా నడిచేదానికి. సో ఎట్టకేలకు రిలీజ్ అయింది. అవి యాక్చువల్గా జూన్ అన్నారు, తర్వాత దసరా అన్నారు, ఇది డిసెంబర్ వరకు వచ్చింది. సో ఇప్పుడు ఇదేంటంటే ఒక మంచి స్టోరీ లైన్. అంటే స్టోరీ లైన్ కూడా కొత్తది అని అన్నాం, పాతదే. చాలా సినిమాలు దీని మీద వచ్చిండొచ్చు. చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ఖుషీ లాంటి సినిమాలు, పవన్ కళ్యాణ్ ఖుషీ లాంటి సినిమాలు చూసుకుంటే ఇద్దరు లవ్ చేసుకోవడం, హేట్ చేసుకోవడం, మళ్ళీ కలవడం, అలాంటి స్టోరీలు చాలా వచ్చాయి. బట్ ఏంటంటే పిక్చరైజేషను, టేకింగ్, ఆ ఎమోషనల్ని క్యారీ చేయడం, సినిమా ఆద్యంతం కూడా డిఫరెంట్గా చూపించడం అనే దాని మీద ఎక్కువగా ఉంటుంది కదా. సో అక్కడ అలా సక్సెస్ అయితే కనుక బాగుంటుంది ఎక్కడైనా ఏ సినిమా అయినా. సో ఇక్కడ కూడా స్టోరీ లైన్ పాతదే. అంటే మీకు సింపుల్గా చెప్తాను స్టోరీ లైన్ ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు లేదంటే ఒక జమీందారు వ్యవస్థ ఉందనుకోండి. ఆ జమీందారు వ్యవస్థకి ఒకడు పెద్దగా డాన్గా ఉంటాడు. ఆ డాన్ అనేవాడిని, ఆయన్ని తప్పించి వేరేవాడు ఆయనకు కొల్లగొట్టి ఆ స్థానంలో రావాలనుకుంటాడు, సహజం అది. సో అలాగ వచ్చి కొల్లగొట్టి వచ్చినప్పుడు ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఆ పాత మూలాలు ఏవైతే ఉన్నాయో, పాత రాజ్యం తాలూకు కానీ లేదా పాత జమీందారు వ్యవస్థకు సంబంధించిన ఎవరు కూడా బతికుంటే మళ్ళీ ఎప్పటికైనా ఈ రాజ్యానికి నాకు ఎసరు పెడతారేమో అని భయంకి వాళ్ళని చంపేయాలని చూస్తారు. బట్ ఆ సంతతికి చెందిన వ్యక్తుల్ని కొంతమంది సెపరేట్గా ఎక్కడో దాయడం ఏదో అవుతుంది, అలా పెరుగుతారు. మీకు ఇప్పుడే అర్థమైపోయింది కదా, అలా పెరిగారంటే అందులోంచి ఒకడు హీరోగా పుట్టుకొస్తాడని మనకి రఫ్గా. అంటే ఇవన్నీ చాలా సినిమాలు మనం చూసాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ ఉన్న జమీందారు వ్యవస్థ, ఈ హెడ్ ఎవడైతే ఉంటాడో ఈ హెడ్కి ఇంకో రెండో భార్య ఉంటుంది. రెండో భార్య కొడుకు కూడా దీనికి హెడ్ అవ్వాలని చూస్తాడు. లైక్ ఔరంగజేబు లాగా. ఔరంగజేబు ఒక సొంత కొడుకైనా పాత ముస్లిం స్టోరీ చూసుకుంటే నలుగురు కొడుకుల్లో నేను 4వ వాడిని, నేను ఇప్పుడు రాజుని అవుతాను ఫీలింగ్ మీద కదా మొదటి ముగ్గురిని తప్పించి ఔరంగజేబు రాజు అయినట్టుగా. ఇక్కడ ఏంటంటే రెండో వైఫ్ అనేసరికి మొదటి కొడుక్కి పెద్ద కొడుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా. వీళ్ళకి అంత రెండో పిల్లలు కాబట్టి ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి వీడు రాజు అవ్వాలని చూస్తాడు రెండో రాణి తాలూకా కొడుకు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు, వీడు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళని కూలగొట్టి లేదంటే ఆయన పక్క తప్పించి ఇది అవ్వాలని చూస్తాడు. అప్పుడప్పుడు ఏం చేస్తాడు, ఎవరెవరు నాకు సపోర్ట్ వస్తారా వాళ్ళని కలుపుకోవాలని చూస్తాడు. అప్పుడు ఇలాంటి వాడిని పట్టుకోవడానికి ఆ దాయబడిన పిల్లల నుంచి ఒకడు లేచి వీడితో టైఅప్ అయ్యి, వీడి ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి, మొత్తానికే పడగొట్టాలని. బట్ రెండో వైఫ్ తాలూకా ఫీలింగ్ ఏంటి, జస్ట్ వాడిని పడగొట్టి వీళ్ళని ఉపయోగించుకొని వాళ్ళు పడగొట్టాలనుకుంటారు. అది స్టోరీ లైను. బట్ అదంతా రఫ్ మ్యాన్లీగా ఉండి మాస్ ఎలివేషన్ ఉన్నప్పుడు అంతగా ఎమోషన్ క్యారీ అవుతుంది అవ్వదని చెప్పలేం. ఎమోషన్ క్యారీ అవ్వాలన్నా కూడా బికాజ్ ఆఫ్ పిక్చరైజేషనే.
టేకింగ్ ఇప్పుడు చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా ఉంటుందంటే సినిమాల్లో మీకు ఐడియానే ఉంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ రైటరు స్టోరీ లైన్ ఎలా రాసుకుంటాడంటే రాత్రంతా హీరోయిన్ కోసం లవ్ లెటర్ ఎలా రాయాలని పిచ్చి అయిపోతుంటాడని జస్ట్ ఒక లైన్ రాస్తాడు. బట్ దాన్ని పిక్చరైజ్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే వాడిని ఇలాగ క్యామ్ వైపు చూపించినప్పుడు టేబుల్ కింద ఒక 4-5 కాగితాలు నలిపేసి పడేసినట్టు, పక్కన ఒక 10 సిగరెట్ పీలికలు పెట్టినట్టు, వాడు ఇలా అక్కడ దాని మీద పడుకుని పోయినట్టు హీరోని చూపిస్తారు. అంటే అర్థం ఏంటి, రాత్రంతా ఎన్నో రకాలుగా లెటర్ రాయడానికి ట్రై చేసి పడిపోయాడని సింగిల్ లైన్లో చూపిస్తాం కదా. అంటే అక్కడ ఎమోషనల్గా మనం అబ్బా రాత్రంతా అమ్మాయి కోసం పిచ్చేపి ఎన్నో రకాల లెటర్లు రాశాడరా, ఆఖరికి ఒకటి ఫైనలైజ్ చేశాడరా అని మనం ఫీల్ అవ్వాలి. అల్టిమేట్గా ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలని ఆయన ఫీలింగ్ కదా. సో అది పిక్చరైజేషన్, ఆ టేకింగ్ విధానం అనేది ఎప్పుడైనా ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఖుషి ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ప్రేమించుకుంటున్న సినిమా వెంకటేష్ అప్పట్లో రెగ్యులర్ స్టోరీయే, హీరోయిన్ పెద్దింటి అమ్మాయి దాన్ని పడగొట్టి చేసుకోవాలని కాన్సెప్టే. బట్ ఫ్యాక్షనిజం అనే చిన్న ఎలిమెంట్ వేసి డిఫరెంట్గా జయంత్ గారు తీసేసరికి ఆ రోజులో బ్లాక్ బాస్టర్ మూవీ, మ్యూజికల్ హిట్. సో ఇక్కడ కూడా ఈ స్టోరీ రొటీనే, ఒక రాజు రాజ్యం పిల్లల్ని తప్పించేస్తే అందులో ఒకడు బయటికి రావడం, మెల్లగా కష్టపడి ఎలాగో బతకడం, వాడు మళ్ళీ తిరుగుబాటు చేయడం, కొంత ఏజ్ వచ్చాక వీళ్ళ మీద తిరుగుబాటు చేయడం, లేదంటే ఈ రాజ్యంలో ఉండే కొంతమంది వేస్ట్ ఫీల్ని తొత్తుల్ని పట్టుకొని వాళ్ళ ద్వారా రాజ్యం ఎలా కొట్టాలని చూడడం. వాళ్ళేమనుకుంటారు, వాడిని నాకు ఇది ఉపయోగపడుతున్నాడు నేనే రాజును అవుతానులే ఆడు అనుకుంటాడు కదా. ఈవెన్ కేజీఎఫ్ కూడా ఇంచుమించు అదే కాన్సెప్ట్. అసలు వీళ్ళని కొట్టాలని అనుకుని నేను తీసుకొస్తారు ఈ డాన్ని, బట్ ఈ డాడ్ ఏమనుకుంటాడు మొత్తానికి నేను రాజు అవ్వాలనుకుంటాడు. అదే కదా కేజీఎఫ్. సో ఇక్కడ కూడా సేమ్ అటువంటి స్టోరీయే, బట్ ఇక్కడ ప్రభాస్ అక్కడ యష్. సో అలా అనిపించింది నాకైతే, నా ఒపీనియన్. సో ఆ స్టోరీ లైన్ అలా ఉంది కాబట్టి మాస్గా ఎలివేట్ చేయడం, ఫైట్కే ఎక్కువ, ప్రతిదీ ఫైట్ సీన్ పెట్టడం వల్ల అట్లాగా మాస్ వాళ్ళు కనెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ ఎమోషనల్గా మాత్రం అంత కనెక్ట్ అవ్వలేకపోయాము అనేది నా అభిప్రాయం. సో బట్ ఓవరాల్గా సినిమా ఓకే, నాట్ బ్యాడ్. రివ్యూస్ కూడా అందరూ 3.5 ఇచ్చారు. నార్త్లో అయితే కొంచెం డల్ ఉంది అని కొంతమంది మిత్రులు చెప్తే విన్నాను. అంటే కంపేర్ టు సౌత్ అంటే మన సౌత్ హీరో కాబట్టి, అండ్ మోరోవర్ ఆయన కటౌట్కే మనం సినిమా చూడడానికి వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఆ పర్సనాలిటీ చూసి, ఎందుకంటే ఆ పర్సనాలిటీ ఆ కటౌట్ 100 మంది కొట్టాడన్నా నమ్మచ్చు, నమ్మేలా ఉంటుంది కదా. సో దట్టు యూత్కి ఫిమేల్ ఫ్యాన్స్ బాగా క్రేజ్ ఉన్నది కటౌట్ అది. కాబట్టి దట్టు ముందు 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి కాబట్టి ఇది ఏమాత్రం బాగున్నా బాగా క్లిక్ అవుతుంది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇలాంటి స్టోరీలు అలవాటు అయ్యాయి కాబట్టి ఓ మోస్తరుగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే డిసప్పాయింట్ అవుతుంది. ఎంతకుముందు చెప్పినట్టు ఎగ్జాంపుల్ చెప్పాను, ఫుడ్ విషయంలో కానీ సినిమా విషయంలో కూడా. ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఏముందరా సినిమా అన్న అనుకోండి, అరే మా ఫ్రెండ్ ఇలా చెప్పాడు కదా వెళ్ళి చూస్తే నా ఇన్నర్ వ్యూ అలా ఉంటుంది, నేను సాటిస్ఫై నా టేస్ట్ ఒకలాగా ఉంటుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో దాన్ని బట్టి వేరియేషన్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా 3 రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 5 3 అంటే ప్రభాస్ కటౌట్కి 3 అంటే బ్లాక్ బాస్టర్. అంటే కలెక్షన్స్ అట్లా వచ్చేస్తాయి. ఓకే, యావరేజ్గా ఉన్న సూపర్ హిట్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు చిన్న హీరోలకు వచ్చే సూపర్ హిట్ కలెక్షన్స్కి ప్రభాస్కి 3.5 రేటింగ్ అంటే ఈజీగా వస్తాయి. సో ఓవరాల్గా సినిమా పర్వాలేదు అనిపించింది. స్టోరీ లైన్ ఇది ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే అందుకే పార్ట్ 2 కూడా పెట్టాడు వాడు. పార్ట్ 1 సీజ్ ఫైర్, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అని ఏంటంటే ఫైర్ మంటని సీజ్ చేయడం, కంట్రోల్ చేసేలాగా ఉంది. బట్ రెండోది బ్లోట ఏంటి అనేది తెలియదు. సో ఆ పార్ట్ 2లో చూపిస్తాడని అనుకుంటున్నాను. సస్పెన్స్ లో ఉంచాడు, అంటే సేమ్ కేజీఎఫ్ లాగే. సో ఇక్కడ సీజ్ ఫైర్ కదా ఆపాడు. ఈయన ఆ రెండో భార్య కుమారుడు, రెండో జమీందారు అదే వైఫ్ తాలూకా కుమారుడిని ఆడ అవ్వాలనుకుంటే వాడికి సపోర్ట్గా వీడు వెళ్ళడం. బట్ ఈడి ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే ఈడవ్వాలి, బట్ వీడు దానికి రాజ్యానికి అధిపతి అవ్వాలి. బట్ వాడేమనుకుంటాడు, నాకు సపోర్ట్గా నా ఫ్రెండ్ వచ్చాడు వాడు అనుకుంటాడు. బట్ రెండో పార్ట్లో ఇద్దరు అది ఓపెన్ అయ్యి ఫైట్గా పెట్టచ్చు. ఇద్దరులో ఎవరు అవుతారు అనేది అల్టిమేట్ సలార్ కాబట్టి సస్పెన్స్ అదే కాబట్టి, అంటే ఆ ఫైనల్గా విన్ అయ్యేది రాజ్యాధిపతి అయ్యేది సలార్ అని అందరికీ తెలుసు, ప్రభాస్ అని. కానీ టేకింగే మళ్ళీ మనం అనుకున్నట్టుగా సెకండ్ హాఫ్ ఎంత బాగా చూపిస్తారు అనేది మెయిన్. ఆ సీక్వెన్సెస్, ఆ కాన్సీక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి ఇద్దరి మధ్యన. అక్కడ పృథ్వీ కూడా ఎక్స్ట్రాడినరీ యాక్టర్, చిన్న యాక్టర్ ఏం కాదుగా, అంటే డైరెక్టర్ కూడా ఆయన పృథ్వీరాజ్. సో ఓవరాల్గా ప్రభాస్కి అమ్మయ్య అనిపించింది, ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం. ఆయన ఉన్న కట్అవుట్కి ఇమేజ్కి బాగా సెట్ అయిపోయింది అంటారు మీరు. అవును.
అంటే చూడొచ్చు, అందరూ చూస్తారు చూడొచ్చు. మ్యాక్సిమం మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.